కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని లక్ష్మీ టాకీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అట్టడుగు వర్గాలకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించిన అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ గత ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినప్పటికీ అంబేద్కర్ రూపొందించిన చట్టాలే ప్రజలను కాపాడాయని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం అంబేద్కర్ బాటలోనే నడుస్తుందని స్పష్టం చేశారు మంత్రి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకుంటా ఉన్నారు. మచిలీపట్నంలో కూడా లక్ష్మీ టాకీస్ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా పూలమాలలు వేసుకుని నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు కొంకల నారాయణరావు గారు, అలాగే వేదవ్యాస్ గారు, కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ గారు, అలాగే వివిధ సంఘాల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం కూడా జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఆ రోజు ఆయన పోరాటాలు కానీ, ఆ రోజు ఆయనకు వచ్చినటువంటి అవకాశంతో భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి భారతదేశానికి అనువైనటువంటి, ముఖ్యంగా ఇక్కడ విభిన్న కులాలు ఉన్నాయి, విభిన్న మతాలు